పార్లమెంటు ముందుకు ఏపీ రాజధాని చట్టబద్ధత బిల్లు రానుంది. రేపు ఆ పార్లమెంట్లో హోంశాఖ సహాయ మంత్రి కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ పార్టీ పార్లమెంటరీ నేత మనతో పాటు లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. అని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటికే చట్టబద్ధత సంబంధించినటువంటి బిల్లు రేపు పార్లమెంట్లో రానుంది. మీరు ఏపీ ప్రజానికానికి అక్కడ ఉన్నటువంటి రైతులకు ఏం చెప్పబోతారు? ముఖ్యంగా రైతులకి 30,000 ఎకరాలు పైగా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చినప్పుడు చెప్పింది ఏమిటి అంటే, మేము ఇది అభివృద్ధి చేస్తాము, అభివృద్ధి చేసి మీకు అప్పచెప్తాము అని చెప్పి వారి కుటుంబాలు వారందరూ కూడా దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అటువంటి వారు అసెంబ్లీలో చేసిన చట్టాన్ని చేసి మీకు వారికి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన దాన్ని 2019 నుంచి 24 దాకా దాన్ని అస్తవ్యస్తం చేసి వారందరికీ కూడా ఇబ్బందులు గురి చేసి వారందరికీ కూడా అవమానాలు గురి చేసి వారందరి మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినా కూడా వారు ఎక్కడా కూడా తప్పుతాడుకు లేకుండా 4 సంవత్సరాల పాటు కూడా ఉద్యమాన్ని కొనసాగించి ఈరోజు 2024లో మళ్ళీ రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా అయితే అమరావతి రాజధానిగా ఉండాలని కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా మద్దతుగా నిలిచారో మనందరం కూడా చూడటం జరిగింది. వారు చేసిన ఏదైతే త్యాగానికి కానీ వారు చేసిన పోరాటానికి కానీ ఈరోజు దానికి ఏదైతే రేపు పార్లమెంట్లో బిల్లు పట్టబోతా ఉన్నారో లోక్సభలో అమరావతి క్యాపిటల్గా ఉండాలని అది బహుమతిగా వారికి వస్తూ ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. అంటే ముఖ్యంగా వైసీపీ కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ చట్టబద్ధత బిల్లుతో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది వారు చేస్తున్నటువంటి కామెంట్స్. వారికి ఏం చెప్తారు? చట్టబద్ధత బిల్లుతో డైవర్షన్ పాలిటిక్స్ చేసేది దానికి అసంబద్ధంగా మాట్లాడుతూ ఉన్న దానికి ఇది ఒక నిదర్శనం. చట్టబద్ధత కల్పించడంలో అక్కడున్న రైతులకు కానీ రాష్ట్రంలో ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది ఏమిటంటే ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఇక్కడ కట్టబోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ చట్టం చేయబోతా ఉన్నారు. అటు ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఇటువైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా ఇది జరిగితే కేవలం ఆంధ్రప్రదేశ్ అమరావతికి కాదు ప్రపంచానికి భారతదేశం ఒక సిగ్నల్ ఇచ్చినట్టుంటుంది. ఏమనంటే అభివృద్ధి కోరుకుంటున్నాం మేమందరూ కూడా అభివృద్ధి జరిగే పదంలో ఇటువంటి చట్టాలను చేస్తే బలోపేతంగా అభివృద్ధి జరుగుతుంది అనేది మేము ఆలోచిస్తూ ఉన్నాం అనేది ఇది ఒక ఎగ్జాంపుల్గా ప్రపంచానికి చూపించాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి దీనివల్ల రాష్ట్ర ప్రజలు అమరావతితో పాటుగా ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఒక ఉదాహరణగా భారతదేశం నిలబడతాం. అంటే వారు ఇంకొక విషయం చెప్తున్నారు సార్, అంటే ఈ బిల్ అనేది చెల్లదు, ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తాం, పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి కూడా ఇంక వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. పార్లమెంట్లో బిల్లు పెట్టిన తర్వాత చెల్లుబాటు కాదని చెప్పడం అనేది మరి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పెట్టారు కదా, పెట్టారు కదా, పెట్టినప్పుడు దాన్ని ఇప్పుడు ఆమోదం పొందింది, 2 రాష్ట్రాలకు విడిపోయారు. సరే వారు తెలంగాణ అభివృద్ధి చెందుతూ ఉంది, ఆనందంగా ఉన్న తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ మరి పార్లమెంట్లో పెట్టిన బిల్తోనే కదా 2 విడిపోయినాయి. అటువంటిప్పుడు ఆ పార్లమెంట్లో పెట్టిన బిల్లుకి అమెండ్మెంట్ చేసి అమరావతి రాజధాని కానీ తేల్చినప్పుడు మరి అది చల్లదని చెప్తే ఇంకా వారు మరి ఏమి మరి ఎలా మాట్లాడుతూ ఉన్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాను. పైగా వీళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ కూడా పదవులలో ఒకప్పుడు ఉన్నవారు, ఇప్పుడు ఉన్నవారు మినిస్టర్గా పనిచేశారు, ఎంపీలుగా చేశారు, ఎమ్మెల్యేలుగా చేశారు. వీరందరికీ కూడా చట్టాలు ఎలా చేస్తారు, ఏ విధంగా పాస్ అవుతాయి, పాస్ అయిన తర్వాత ఏ విధంగా అవలంబిస్తారు అనేది వారికి పూర్తిగా తెలిసిన వారు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఈ విధంగా అసందర్భంగా మాట్లాడటం అనేది, పైగా వీళ్ళందరూ మాట్లాడుతున్న వారు అందరూ కూడా మళ్ళీ రేపు ఏమైనా ఇబ్బంది వస్తే ఏ ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఈ అసెంబ్లీలో ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఈ హైకోర్టులో ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఈ పార్లమెంటరీ ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఇవే ప్రొటెక్షన్ ఇవ్వాలి. మరి ఈ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా తీసుకుంటూ మళ్ళీ అదే వ్యవస్థలు చేసిన చట్టాలు పవర్ లేదు, చేసిన చట్టాలు చెల్లుబాటు కావని చెప్తే మరి వారు మాట్లాడేదానికి మరి ఏ ఆలోచనతో మాట్లాడుతున్నారో వారికి ఏమాత్రం ఆలోచించి మాట్లాడుతామో నాకైతే అర్థం కావట్లేదు. చివరిగా ఎప్పటివరకు పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు, ఇది కనీసం ఏమైనా టైం బాండ్ ఉందనేది కూడా ముఖ్యంగా దీనిలో ఆలోచించవలసింది అమరావతి అభివృద్ధి వీటితో పాటు వీటికంటే పెద్దగా ఎక్కువగా ఆలోచించవలసింది ఏమిటి అంటే అక్కడ ఉన్న రైతుల గురించి ఆలోచించాలి. ఆ రైతులకు ఒక ప్రామిస్ చేయడం జరిగింది, అసెంబ్లీ సాక్షిగా ప్రామిస్ చేయడం జరిగింది, చట్టం చేశారు ఆ రోజు అమరావతి రాజధాని. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఒప్పుకున్నారు, ఇదిగోండి ఇక్కడ ఇదే అమరావతి రాజధాని అని. 30,000 ఎకరాలు ఉంటే ఇదే రాజధాని ఆయన ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అధికార పక్షము ప్రతిపక్షం ఒప్పుకుని చేసిన చట్టాన్ని, అసెంబ్లీలో చేసిన చట్టాన్ని గౌరవించకుండా 2019 నుంచి 24 దాకా అక్కడున్న రైతులను ఇబ్బంది పెట్టి ఇప్పుడు
ఒక చట్టం చేసిన తర్వాత ప్రజలకి మనం ఏమి మెసేజ్ ఇవ్వబోతాం. ఇప్పుడు మేము మాట్లాడుతూ ఉన్నాం పార్లమెంట్లో గడిచిన 7 సంవత్సరాల నుంచి కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మీరు ఇవన్నీ పెట్టారు, ఇవన్నీ కూడా మాకు ఇవ్వండి అని చెప్పి ఎందుకు కోరుతా ఉన్నాం? ఒక చట్టం ఉంది కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని తీసుకొని ఎగ్జాంపుల్గా తీసుకొని దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆ చట్టాన్ని దాన్నే గౌరవించకపోతే అక్కడ ఉన్న ప్రజలకి ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకోకపోతే ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతా ఉన్నాం? ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి. బట్ ఇది మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా ఒక చట్టబద్ధత సంబంధించినటువంటి బిల్లును కూడా తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ అమరావతిలో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కూడా జరుగుతుంది, రైతులు కూడా మేలు జరగబోతుందని చెప్పేసి కూడా లావు శ్రీ కృష్ణదేవరాయలు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ హరీష్తో నవీన్, 19 టీవీ, న్యూఢిల్లీ నుండి.